కూర్చోమ్మా. నా కొడుకుని బాగానే కంట్రోల్ చేస్తున్నట్టున్నావు కదా, అదే బాగా హ్యాండిల్ చేస్తున్నావు అంటున్నా. ఎన్ని రోజులు పట్టిందమ్మా నా కొడుకుని పటాయించడానికి? అంటే ఎన్ని రోజుల నుంచి రిలేషన్ లో ఉంటున్నారు అని అడుగుతున్నా. 2 years నుంచి ఆంటీ. 2 ఏళ్ళ నుంచే మా ఇద్దరికి మనస్పర్ధలు ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. నాకు నా కొడుకు ఎక్కువ గొడవలు అవుతున్నాయి. రీజన్ ఏంటా అనుకున్నాను. ఇదన్నమాట. ఆహా, నిన్ను కదమ్మా, ఈ మధ్య మా గొడవలు ఎక్కువ అవుతున్నాయని చెప్తున్నా. అయినా ఉన్నది ఒక్కగానొక్క కొడుకు కదమ్మా, వాడు ఏం చెప్తే అది వినాలి మేము, అంతే కదా. వంట వార్పు ఇంటి పనులు అన్నీ చేయడం వస్తుందా అంటే, నేనంటే పొద్దున్న 4 గంటలకే లేచి పని స్టార్ట్ చేస్తాను. నువ్వు అవసరం లేదమ్మా, 5 గంటలకు లేచినా చాలు. పెళ్ళైన తర్వాత ఈ స్లీవ్లెస్ షార్ట్స్లు ఇవన్నీ ఆపేస్తావా అమ్మా? ఎందుకంటే ఫోటోలో చూశాను. పెళ్లి తర్వాత ఇవన్నీ వద్దమ్మా, ఇంట వంట ఇలాంటివి లేవమ్మా. వంట కూడా బాగానే చేస్తావంట కదా చెప్పాడు. అయినా ఎంత బాగా చేసినా కూడా నా కొడుక్కి స్వయాన నా చేత్తో వండింది మాత్రమే నచ్చుతుంది. అదేంటో ఎదవకి చిన్నప్పటి నుంచి అంతే. మీరు ఏమిటోళ్ళమ్మా? తప్పుగా అనుకోద్దమ్మా, ఇలా అడుగుతున్నాను, జస్ట్ అడుగుదామని అంతే. పెళ్ళైన తర్వాత నువ్వు జాబ్ మానేయాల్సి వస్తుందమ్మా. మనకి ఎందుకమ్మా, ఇంట్లో పనులు మొగుల్ని చూసుకుంటే సరిపోతుంది, మనకెందుకు జాబ్లు ఇవన్నీ చెప్పు. అరే నాకు అసలు అమ్మాయి నచ్చనే లేదురా. ప్రతి దానికి అమ్మాయి ఏదో ఒక సమాధానం చెప్తూనే ఉంది, ఎదురు సమాధానం. అది కూడా నాకు అస్సలు నచ్చలేదు. అమ్మాయి దగ్గర మాట్లాడుతున్న సేపు నాకు నెగిటివ్ థాట్సే వస్తున్నాయి. అమ్మాయి పెద్ద నెగిటివ్ ఎనర్జీ రా, నాకు అసలు వద్దు. నేను మంచిగా మన కాస్ట్ లో అమ్మాయిని చూస్తాను, మంచిగా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను చెప్పిన అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే నేను సచ్చినంత ఒట్టే.